గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాల మీద జనసేన పార్టీ చెబుతూనే ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అని పదే పదే చెప్తూ ఉన్నాం. అది నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తుల్ని మాట్లాడే విధానం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో మొదటి ముద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశ యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో, లేకపోతే శ్రావణో, లేకపోతే ఏదో ప్రకాశరాజు కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. మీరు ఈ దేశంలో రావణుడే గెలవాలి, రాముడిదే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తూ ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు గెలవదన్న విషయాన్ని కూడా రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రావణుడు పాత్ర మీరు పోషిస్తున్నా రావణుడు గెలిచే పరిస్థితులు ఎప్పుడు కూడా రావన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క రావణుడి వెనక, ఈ ప్రకాశరాజు వెనక, ఈ శ్రావణి వెనక ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త జాంబిరెడ్డిగా మారి జనాల మధ్యలో చిచ్చు పెట్టడానికి తయారయ్యారు అన్నట్టుగా చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఈ జాంబిరెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టారో అది మర్చిపోయి మీ ప్రవర్తన మళ్ళీ అలాగే ఉంది. నెక్స్ట్ 11 కాస్త ఒకటయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే మీరు నిన్న కొన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలియాలి. ఏ యుద్ధం జరిగినా కూడా మనం అధర్మం గెలిచిన పరిస్థితి ఎప్పుడు కూడా లేవన్న విషయాలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు ఎన్ని గంతులు వేసినా కూడా సినిమాలో ఫైనల్గా గెలిచేది హీరోని. విలన్ ఎప్పుడు కూడా గెలవలేని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న విలన్ జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ జాంబిరెడ్డి. మీరు ఇప్పటికైనా మారాలి అని చెప్పేసి జాంబిరెడ్డిగా మారిన మీరు జనాలు చీకొట్టుకునే విధంగా ఉండకూడదన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే రావణుడికి ఎన్ని తలలు ఉంటాయో మీ అందరికి తెలిసిన విషయమే. ఆ 10 తలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బాగా గుర్తుకోబెట్టుకోవాలి. అంబటి రాంబాబు, సిబిఐ నారాయణ, మధురెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు, సునీల్ కుమార్, జడా శ్రావణ్, రావణ్, ప్రకాశరాజు, వీళ్ళందరినీ కూడా తలలుగా మార్చుకొని ఈ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాము. ఇప్పటికైనా మారాలి. వీళ్ళందరూ మీరు ఆడిస్తున్నటువంటి నాయకులు అనే విషయం ప్రజల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద మేధావులు కూడా అర్థమవుతూ ఉంది. ఈ రావణ్ అనే వ్యక్తికి అసలు రూపం జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా క్లారిటీగా. ఒకప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మీద, ఏబి వెంకటేశ్వరరావు ఒక పెద్ద దొంగ, పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థకే
కలంకం తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని అసలు దగ్గరకు కూడా రానియకుండా ఇవాళ పక్కన పెట్టి 5 సంవత్సరాలు కూడా ఒక ఆట ఆడుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి విషయంలో తెలియదు. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా కుట్రలో ఈ విషయాలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఇవాళ అదే వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే ఈ అంబటి రాంబాబు ఉన్నాడో రాంబాబు పక్కన కూర్చొని విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కుట్రలో ఏబి వెంకటేశ్వర కూడా ఒక పార్టా, లేకపోతే మీ యొక్క స్కామ్లు ఏమైనా ఉన్నాయని భయపడుతున్నారా? ఎందుకు ఈ కుట్రలో భాగస్వామి అయ్యారు ఆయన కూడా చాలా స్పష్టంగా తెలియపరచాలి. నేను ఆట ఆడుకున్నా కూడా ఇవాళ వాళ్ళ దగ్గర కుట్రలో భాగమే వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర చేరామంటే నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థమవుతుందనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. రౌడీలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారి ముందే పెద్దగా అంబటరాము అరుస్తుంటే దీన్ని చప్పట్లు కొట్టి చూస్తూ ఉన్నాడు తప్ప కనీసం మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఏబి వెంకటేశ్వరరావు పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయ్యాడా, లేకపోతే కుట్రలో కూడా ఈ భాగస్వామి ఉన్నాడా, అసలు ఏంటన్న విషయం కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పాలని నేను తెలియజేస్తాను. లేకపోతే లాలూచి పడడంతో పాటు ఆయన ఏమైనా విషయాలు బయట పెడతానే భయంతో ఇలా ఉన్నారా? ఇకపోతే ఒక పెద్ద ఆయన సిపిఐ లీడర్ నారాయణ ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన వృద్ధుడైనా కూడా ఆ నోటికి అడుపు అద్దు లేకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ వృద్ధుడికి వయసు పెరిగినా కూడా జ్ఞానం ఇంకా రాల. ఆయనకి మెదడు మోకాల్లోంచి అరికాల్లోకి వచ్చి ఆ మెదడు అక్కడ చిక్కిపోయినట్టుగా ఉంది. ఆ మెదడు చిక్కిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. బుడతలో ఉన్నటువంటి పందిజోలికి ఎవరిని వెళ్తారా? సో నారాయణ కూడా అలాంటి వ్యక్తిగా మారారు. సో ఆ నోట్లో నోరు పెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. సో ఆయనకి పూర్తిగా మెదడే పోయిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకా ఎన్నో కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు ప్రతి విషయం వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేరపూర్తమైన ఆలోచనలతో కుట్రకు మద్దతుగా నిలబడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీద ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ ప్రకాశ్ రాజు ఉన్నారు. ప్రకాశ్ రాజుని మీద కూడా ఈ మతాలను రెచ్చగొట్టి మరి కులాలని మధ్య స్విచ్ పెట్టే ప్రయత్నం ఉన్నాడు కాబట్టి ఆయన తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ పూర్తిగా బ్యాన్ చేయాలి. ఈ ప్రాంతంలో యాక్టింగ్ కూడా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాంటి వ్యక్తులు దేశ సమగ్రతకు చాలా భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా భావించి ఏదైతే రావణ యొక్క రాసలీల దగ్గర నుంచి రావణ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తుంది. దాని వెనక ఈ ప్రకాశ్ రాజు కానీ లేకపోతే ఈ శ్రావణ్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారా లేదా దాని మీద పూర్తి స్థాయిలో విషయాన్ని జరిపితే బయటకు వస్తాయి ఈ కుట్రలని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి ఫండింగ్ వెళ్తుందో ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు చాలా మందికి చాలా సందేహాలు ఉండే. ఇంకేమిటువంటి డౌట్ లేదు. ఈ కుట్రలు కానీ వీళ్ళ మధ్య ఎంత మాట్లాడిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ అవాకులు పేర్చడానికి కారణం కూడా ఈ జాంబిరెడ్డి కుట్ర అనే విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. జాంబిరెడ్డి మీకు తెలియజేస్తున్నాం. మీ టీం అందరూ కూడా ఈ రావణాసురులాగా వాళ్ళు పోషిస్తూ అన్ని తలలకి ఒకటే హెచ్చరికిస్తూ ఉన్నాం. నోరు మూసుకొని కూర్చోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏ స్థాయిలో సమాధానం చెప్పాలో ఆ విధంగా కూడా స్పందిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరేదో భయపిస్తే భయపడడానికి మేమేమో చేతులు కట్టుకొని కూర్చోడానికి చిన్నపిల్లలం కాదు. మీరు స్పందించే స్థాయి కంటే
10 రెట్లు ఎక్కువ స్థాయిలో స్పందించగలమనే విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నోటికి ఏమొస్తే మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క దేశం గురించి ఎంతో మంది త్యాగాలు చేస్తే ఇవాళ మతగర్తల కోసం దీనికోసం మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మిమ్మల్ని భూస్థాపితం చేయడం కన్ఫామ్ అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా మాట్లాడే ముందు వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి, లేకపోతే దానికి సమాధానం కూడా అలా ఉంటుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక జరగబోయే పరిణామాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళందరి మీద కానీ విచారణ జరిపితే ఖచ్చితంగా తిరిగి అది జామిరెడ్డి దగ్గరికి వస్తున్న విషయం కూడా నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశమే దానికి నిదర్శనమైన విషయం కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ సమగ్రత కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి మత ఘర్షణలకు కానీ ప్రయత్నం చేస్తే సహించి ఊరుకోదని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులకి భయపడేటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చూసి రాటు తేలి ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఏదో ఊపితే ఊపిపోవడానికి అరిస్తే పారిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడే ప్రతి మాట కూడా ఆన్సర్ వస్తున్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.